అభిరుచి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సంవత్సరం మొత్తంలో మనకి 12 పౌర్ణమిలు వస్తాయి. కాకపోతే ఈ పౌర్ణమి మటుకి చాలా వెలుగుతో నిండుంటుంది. మహాశివుడికి చాలా ఇష్టమైన మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి. ఈరోజు చాలామంది ఉపవాసం చేస్తారు. మార్నింగ్ ఉపవాసం చేసి సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాతనే ఉపవాసం వదులుతారు. అంతేకాకుండా దీపావళి రోజు స్టార్ట్ చేసిన దీపాలు కార్తీక పౌర్ణమి మటుకి చాలామంది ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కొంతమంది కార్తీక మాసం మొత్తం పెట్టుకుంటారు. కొంతమంది ఏమో ఈ రోజు వరకు ఖచ్చితంగా ఇంటి ముందు దీపాలు ఉంటాయి. కార్తీక మాసంలోనే ఎందుకు దీపాలు వెలిగిస్తారు అంటే ఈ మాసంలో ముఖ్యంగా చాలా చీకటిగా ఉంటుంది. అప్పట్లో పూర్వకాలంలో లైట్లు ఉండేవి కాదు కదండి వీధిలో. సో అందుకని వీధి మొత్తం దీపాలతో వెలిగించే వాళ్ళు అనమాట. వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి దారి కనిపించాలి అని చెప్పి మొత్తం వాడకట్టంతా దీపాలు వెలిగించేవాళ్ళు. అది కూడా ఒక రీజన్. సో మరి కార్తీక పౌర్ణమి రోజు చక్కగా మన ఎపిసోడ్లో 2 వంటకాలు తయారు చేసుకుందాం. చలో మరి షోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ మెయిల్ మనకి శిరీష రాశారు. హాయ్ స్వప్న గారు, ఎలా ఉన్నారు? నా పేరు శిరీష, నేను వరంగల్ నుండి మెయిల్ రాస్తున్నాను. హలో శిరీష గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు. అలాగే మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి అంటే పేలాలతో ఏదైనా కాంబినేషన్లో వంట చేస్తారు. నా కోసం మీరు ఏదైనా చేసి చూపించండి అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు శిరీష గారు. తప్పకుండా శిరీష గారు, మీరు పంపించిన మెయిల్ చూడగానే డిసైడ్ అయిపోయాం మేము చేసి చూపిద్దామని. సో మీకోసం కార్తీక పౌర్ణమి రోజు మనం వడ్ల పేలాల పాకం తయారు చేస్తున్నాం. మరి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. వడ్ల పేలాల పాకం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలండి. వడ్ల పేలాలు, అలాగే బెల్లం, నానబెట్టుకున్న నువ్వులు, జీడిపప్పు, యాలకులు, సొంటి కొమ్ము, ఎండు కొబ్బరి మనకు కావాలి. సో పొయ్యి మీద నేను గిన్నె పెట్టేసుకున్నాను. దీంట్లో ఫస్ట్ నువ్వుల్ని చక్కగా నేను నానబెట్టి పెట్టుకున్నాను. నానబెట్టుకున్న నువ్వుల్ని మనం వేయించుకున్నాం అనుకోండి బాగా పొంగుతాయి. నువ్వుల లడ్డూలు చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా నువ్వుల్ని ఒక 2-3 గంటలు ముందుగానే నానబెట్టేసుకొని వాటర్ అన్నీ తీసేసి వేయించుకున్నాం అనుకోండి చక్కగా లావుగా పొంగుతాయి అన్నమాట. డైరెక్ట్ నువ్వుల్ని వేయించి చూడండి, ఇలా నానబెట్టుకొని నువ్వుల్ని వేయించి చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా నువ్వుల్ని ముందు మనం నానబెట్టుకోవడం వల్ల వేయించేటప్పుడు ఎక్కడ మాడవు, ఈవెన్గా సమానంగా వేగితే బాగా పొంగుతాయి అన్నమాట. సో ఇప్పుడు నాగుల పంచమి, నాగుల చవితి, కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా నువ్వులు పేలాలు రెండిటి కాంబినేషన్లో ఏదో ఒకటి చేస్తారు. నువ్వులు కొంచెం చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. నువ్వుల్లో బాగా కాల్షియం ఉంటుందండి. కొంతమంది పిల్లలు పాలొద్దు, అసలు మేము పాలు తాగము, మాకు పెరుగొద్దు, మేము పెరుగు తినము అనుకుంటే కనుక మీరు అస్సలు ఫోర్స్ చేయదు వాళ్ళని. నువ్వులతో లడ్డు అయినా సరే, నువ్వుల్ని ఎక్కువగా దాంట్లో అయినా వేసి ఎక్కువ నువ్వుల్ని తినిపిస్తే కాల్షియం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ చాలామంది కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కదా, రోజు ఒక నువ్వుల లడ్డు తింటే కూడా చాలా మంచిది. నువ్వుల లడ్డుని మనం రోజు బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాండ్ బ్యాగ్లో దాంట్లో అయినా ఒకటి పెట్టుకొని రోజుకొకటి కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది. నువ్వుల్లో కాల్షియం ఇంకా ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి. నువ్వులు ఇంకా బెల్లం కాంబినేషన్లో మనం లడ్డు తిన్నాం అనుకోండి సూపర్గా ఐరన్ వచ్చేస్తుంది అండ్ కాల్షియం కూడా మనం మేనేజ్ చేయొచ్చు అన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు మామూలుగా నువ్వులతో మనం ఏదో ఒక ప్రసాదం చేసి పెడతాం. అంతేకాకుండా 365 ఒత్తులు ఈరోజు అన్నీ కలిపి ఒకే దగ్గర వెలిగిస్తారు. మన ఇంట్లో ఎంతమంది ఉంటాయి, ఇప్పుడు నేను, మా ఆయన, మా అత్తమ్మ, 2 పిల్లలు, అంటే కంప్లీట్గా 5 మెంబర్స్ కదండి. 5 ఒత్తుల కట్టలు పెట్టి వెలిగిస్తాం. అలా ఎందుకు వెలిగిస్తామంటే సంవత్సరంలో మనం ఏ రోజైనా, 1 రోజైనా, 2 రోజైనా మిస్ అవుతాం కదండి దీపం వెలిగించడం. సో అలా మిస్ అయినా కూడా 365 ఒత్తులు కలిపి వెలిగిస్తే ఈ 365 రోజులు మొత్తం సంవత్సరం మొత్తం మనం దీపం వెలిగించినట్టు లెక్కగా వస్తుంది అని చెప్పేసి ఈరోజు 365 ఒత్తుల్ని వెలిగిస్తారనమాట. ఉసిరి చెట్టు కింద, రావి చెట్టు కింద వెలిగిస్తారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా చెప్పుకుంటారనమాట. అందుకే ఈరోజు 365 ఒత్తులు వెలిగించడం మంచిది. పొద్దునైనా వెలిగించుకోవచ్చు లేదా సాయంత్రం అయినా మనం వెలిగించుకోవచ్చు. నువ్వులు చూడండి మంచిగా వేగాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటాం. మనం నువ్వుల్ని ఇలా వేయించేసుకున్నాం కదా, ఇదే వేడి కడాయిలో ఎండు కొబ్బరి వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసి చక్కగా వేయించేసుకున్నాం.
మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే జీడిపప్పు, జీడిపప్పు ఎండు కొబ్బరిని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. కార్తీక మాసం మొత్తం పొద్దునే 3:30-4 గంటలకు లేసి మా అమ్మ దీపాలు వెలిగిస్తుంది. మొత్తం ఈ నెల రోజులు మొత్తం నేను అనుకుంటాను, కానీ ఒక్కొక్కసారి అయితే కుదిరినప్పుడు ఖచ్చితంగా వెలిగిస్తాను. పొద్దునే బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకుంటే కనుక చాలా మంచిది. అది కాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా శివాలయంలో కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటామండి. సో వీటిని తీసేద్దాం మనం ఫస్ట్. సో ఇందులో నెయ్యి ఉంది కదండి, ఇందులోనే మనం బెల్లం వేసేస్తున్నాం. 1 కప్పు బెల్లం వేసి ఇందులో కాస్త నీళ్లు వేద్దాం. కార్తీక మాసంలోనే మనం వనభోజనాలకు కూడా వెళ్తాము. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కలిసి వెళ్తారు, అలాగే చుట్టాలందరూ కలిసి వెళ్తారు. ఫ్యామిలీలో అయినా ఫ్రెండ్స్ అయినా అందరూ కలిసి చెట్ల కింద వెళ్ళి వనభోజనాలు చేస్తూ ఉంటారు. మేము చిన్న ఉన్నప్పుడు ఎక్కువ చూసేవాళ్ళం. మధ్యలో ఆ కల్చర్ చాలా మటుకి ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అవన్నీ పాటిస్తున్నారండి. చాలా మంది వనభోజనాలకు వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు పూజలు ఎక్కువ అయ్యాయి. అప్పట్లో చూసినవన్నీ ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు చాలా మంది. ఇది మటుకి చాలా హ్యాపీగా చెప్పుకోవాల్సిన విషయం. బెల్లం మనకి పాకం రావాలి. ముదురు పాకం అవసరం లేదు. ముదురు పాకం వచ్చేదానికన్నా ముందే మనం తీసేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, సొంటి ఉంది నా దగ్గర. సొంటి ఇంకా యాలకులు, ఈ రెండింటిని మనం పౌడర్ చేసుకోవాలి. అల్లంని మనం బాగా ఎండబెట్టేస్తే అది సొంటిగా అవుతుంది. సొంటి పొడి మనం మార్నింగ్ లెగ్సిన తర్వాత కొంచెం సొంటి పొడి తీసుకొని కాస్త తేనె తీసుకొని నాకుతే కనుక మనకి దగ్గున్నా కఫమున్నా అలాంటివన్నీ తగ్గిపోతాయి. సొంటిని మనం చాలా వంటల్లో వేసుకుంటాం. సొంటి ఛాయ్ కూడా చాలా బాగుంటుందండి. పాలు వేసి పెట్టుకున్న టీలో అయినా లేదా ఉట్టి డికాషన్లో అయినా సొంటి పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సొంటి పాలు తాగితే కూడా చాలా మంచిది. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఆహా, సొంటి వాసన భలే వస్తుంది. ఈ వాసన చూడగానే మామూలుగా ఇంట్లో డెలివరీ అయిన వెంటనే సొంటి పొడిని అన్నంలో కలిపిస్తారు. కొద్దిగా నెయ్యి చుక్క వేసి అన్నంలో కలిపిస్తారు అనమాట, సొంటి అన్నం. అది ఎందుకు ఇస్తారు అంటే బాలింతలు ఎప్పుడైనా సరే డెలివరీ అయిన తర్వాత ఏదైనా వేడి వస్తువులు తినిపిస్తారు. వెల్లుల్లి వేసి కలిపిన అన్నం ఇస్తారు, లేదా సొంటి పొడి కూడా కలిపిస్తారు అనమాట. అలా కొంతమందికి ఏమో 21 days ఇస్తారు, కొంతమందికి ఏమో జస్ట్ డెలివరీ అయిన తర్వాత తినిపించి వదిలేస్తారు. సొంటి ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. మా ఇంట్లో కూడా సొంటి ఛాయ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ సొంటి ఇంకా యాలకులు 2 వేసి పౌడర్ చేసేసాం చూడండి. ఇక్కడేమో బెల్లం పాకం ఇంకా రాలేదు, ఇంకొంచెం ముదిరిన పాకం వస్తే బాగుంటుంది. అలాగే ఇక్కడ వడ్ల పేలాలని మనకి దొరుకుతాయి. ఇవి మీరు ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు తినగానే మనకి టమ్మీ ఫుల్ అయిపోతుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇదిగోండి ఒడ్లు మీకు కనిపిస్తున్నాయా? ఒడ్ల పేలాలు ఇలా ఉంటాయన్నమాట. డైరెక్ట్గా ఒడ్లని బట్టిలో వేసేసి ఇలా పేలాల్లాగా చేస్తారు. ఇవి కొంచెం తినగానే స్టమక్ ఫుల్ అయిపోతుంది. మామూలుగా ఎప్పుడైనా ఎక్కువ రైస్ వద్దు కొంచెం తగ్గించాలి అనుకుంటే ఇలా పేలాలు తినండి. ఇందులో కొంచెం ఉప్పు కారం కాస్త నెయ్యి లేదా బటర్ అట్లా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం పాకం రావడం స్టార్ట్ అయింది, ఇంకా కొంచెం వస్తే సరిపోతుంది. మనకి బెల్లం పాకం వస్తుంది కదా, ఇందులో కాస్త సొంటి పొడి వేసుకుందాం. ఒకసారి ఇది ఇలా మిక్స్ చేసేసి, మరీ ఎక్కువ కలిపినా కూడా క్రిస్టల్ అయిపోతుంది. పక్కన నీళ్ళు పెట్టుకున్నాను, ఇందులో వేసేసి పాకం వచ్చిందో లేదో చూద్దాం. ఇలా పట్టుకుంటే మనకి బాల్ లాగా రావాలన్నమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసింది, ఇంకొక 20 seconds చూడండి, బాల్ లాగా రావాలన్నమాట. సో ఇంకొక 30 secondsలో పాకం అయిపోతుందండి. ఈ లోపల ఇక్కడ చూడండి కొబ్బరిని కింద ఇలా పెట్టేస్తున్నాను. అండ్ జీడిపప్పు, మిగతావి పాకంలో వేసేస్తున్నాను. నువ్వుల్ని కూడా మధ్యలో ఇలా మనం కేక్ చేసుకునే మౌల్డ్ అండి, కేక్ మౌల్డ్ మనం సిలికాన్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ మిగిలిన నువ్వుల్ని ఇందులో వేసేస్తాం. మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాం. అలాగే పేలాలు కూడా ఇందులో వేసేస్తాం.
సేమ్ మీకు ఉడ్ల పేలాలే కావాలని ఏం లేదు, రెగ్యులర్గా ఉండే మురుమురాలైనా పర్లేదు, మీరు మక్కవైనా పర్లేదు, లేదా బియ్యం మురుమురాలైనా పర్లేదు. బట్ ఇలా వడ్ల పేలాలు అయితే టేస్ట్ బాగుంటుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు మనం వడ్ల పేలాలతో చేసుకుంటాం కాబట్టి ఈ రెసిపీని మనం తీసుకున్నాం. మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మౌల్లో వేసేసుకోవాలి. ఇలాంటి మౌల్స్ ఉంటే ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. చూడండి, జస్ట్ ఇప్పుడు ఇందులో ఫిక్స్ చేసేసి ప్రెస్ చేయడం. రోలింగ్ పిన్ తీసుకొని చపాతీ కర్రతో ఇలా అన్నాం అనుకోండి, మనకి వేడి తగలదు, సమానంగా వచ్చేస్తుంది. చల్లగా అయిపోయిన తర్వాత మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. సో ఇలా చేసిన తర్వాత జాగ్రత్తగా వెనక్కి తిప్పేసి మనం కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. మరొకసారి తయారీ విధానం మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. వడ్ల పేలాల పాకం తయారీ విధానం: ముందుగా కడాయిలో నానబెట్టుకుని నీళ్లు తీసేసిన నువ్వులను వేసి దూరగా వేయించుకోవాలి. అదే వేడి కడాయిలో ఎండు కొబ్బరి, నెయ్యి కాస్త వేగిన తర్వాత జీడిపప్పు వేసి బాగా వేగాక వీటిని తీసి పక్కన పెట్టుకొని మిగిలిన నెయ్యిలో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని శొంఠి, యాలకులు వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకం వస్తుండగా మనం తయారు చేసుకున్న శొంఠి పొడిని అందులో వేసి కాస్త ముదురు పాకం రానివ్వాలి. ఎండు కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు వేసి అన్ని కలిపి మౌల్లోకి షిఫ్ట్ చేసుకుని చూపిస్తున్న విధంగా చపాతీ కర్రతో గట్టిగా రోల్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత డీమౌల్డ్ చేసుకొని మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకుంటే వడ్ల పేలాల పాకం రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం తయారు చేస్తుంది జీలకర్ర మిరియాల గవ్వలు తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది రాణి గారు రాశారు. హాయ్ స్వప్నక్క, నా పేరు రాణి, నేను ఆంధ్ర నుండి మెయిల్ చేస్తున్నా. మా అమ్మమ్మ జీలకర్ర ఇంకా మిరియాల కాంబినేషన్లో గవ్వలు సూపర్గా చేస్తారండి. ఆ రెసిపీని మీకు పంపిస్తున్నాను, మీరు షోలో చేస్తే బాగుంటుంది అనిపించింది అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. రాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు తీపి గవ్వల కన్నా కారం గవ్వలంటే చాలా ఇష్టం. అందులోనూ అమ్మమ్మ గారు చేసిన రెసిపీ కాబట్టి అద్దిరిపోతుందని ఈరోజు మన షోలో చేసి చూపించేద్దాం. మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం జీలకర్ర మిరియాల గవ్వలు తయారు చేస్తున్నాం. తీపి గవ్వలు ఎంత రుచిగా ఉంటాయో కారం గవ్వలు కూడా అంతే రుచిగా ఉంటాయి. కారం గవ్వల్లో మనం రకరకాల గవ్వలు చేసుకోవచ్చు. వామ వేసి చేసుకోవచ్చు, కారం వేసి కొంచెం మసాలా తగిలిస్తూ గవ్వలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేస్తుంది జీలకర్ర ఇంకా మిరియాలు వేసి కరివేపాకు, ఎండుమిరపకాయలతో కాంబినేషన్లో బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ఎలాగో మనం స్వీట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం కారం గవ్వలు తయారు చేసుకున్నాం. చాలా సింపుల్ అండి. ఇందులో మనం మైదా కూడా వేయట్లేదు, గోధుమ పిండితోనే తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఏంటంటే కరివేపాకు, బొంబాయి రవ్వ, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, గోధుమ పిండి, అలాగే బటర్ మనం వాడుతున్నాం. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసాను. అలాగే ఒక చిన్న స్పూను మిరియాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందులో వేస్తున్నాం. అలాగే ఎండుమిరపకాయలు, మిరియాల ఘాటుతో పాటు ఎండుమిరపకాయల కారం రుచి కూడా ఇందులో ఉంటుంది. ఉప్పు కూడా వేసేసుకోవాలి. పిండికి సరిపడా ఉప్పు ఇందులో వేసేసి దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. అలా అని మొత్తం ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త కచ్చా పచ్చాగా మనకి కరివేపాకు, ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర కనిపించేలాగా లైట్గా ఇలా రవ్వగా పట్టుకోవాలన్నమాట. ఇలా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాంటివన్నీ చిన్నప్పుడు అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు స్నాక్స్ లాగా చేసి ఇచ్చేదన్నమాట. ఇప్పుడంటే స్నాక్ బాక్స్ ఒకటి, లంచ్ బాక్స్ ఒకటి, అలా సపరేట్గా మనం డిఫరెంట్ బాక్స్లు మన పిల్లలకి కట్టిస్తున్నాం. కానీ అప్పట్లో అయితే నా మటుకి మా స్కూల్స్ అన్నీ పక్కపక్కనే ఉండేవండి. మా చెల్లి వాళ్ళ స్కూలు, మా స్కూలు అన్నీ పక్కపక్కనే ఉండేవి.
సో స్కూల్కి వెళ్ళేటప్పుడు జేబుల్లో వేసుకొని వెళ్ళేవాళ్ళం. వెళ్తూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అలా స్నాక్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇవి జంతికలు, గవ్వలు, తీపి గవ్వలు అలాంటివన్నీ, బఠానీ, అలాగే ఉప్పు శనగలు అవన్నీ తీసుకొని చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. క్లాస్ రూమ్లో కూడా మాట్లాడుతూ ఫ్రెండ్స్తో ఇలా షేర్ చేసుకునే వాళ్ళం. ఆ డేస్ చాలా బాగుండేవి. ఇప్పుడు పిల్లలందరూ చాలా పాష్గా, చాలా నీట్గా, అంటే మనం ఎంజాయ్ చేసినట్టు నిజంగా ఇప్పటి పిల్లలైతే ఆ చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేయట్లేదండి. వాళ్ళు ఎంతసేపు చాలా క్లాస్గా కూర్చొని ఆటలు కూడా ఫోన్లో లేకపోతే ట్యాబ్లో, లేదంటే ఏదో డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు, కమ్యూనిటీలో కొంచెం ఆడుకుంటున్నారు. కానీ అప్పట్లో మనం ఆడిన అన్ని మాస్ ఆటలు ఇప్పుడు పిల్లలు ఆడట్లేదు. కానీ ఆడేసే బాగుండేది. పిల్లల్ని అమ్మ వాళ్ళు పిలిచేవాళ్ళు అనమాట, రండి భోజనానికి రండి, తినండి, కొంచెం తినెళ్ళండి అంటే ఓన్లీ భోజనం చేసేటప్పుడు, అది కాకుండా పడుకునేటప్పుడే మనం ఇంట్లో ఉండేవాళ్ళం. గల్లీలో ఉండే పిల్లలందరూ ఒక దగ్గరకు వచ్చి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు మన పిల్లల్ని వెళ్ళండిరా, ఆడుకోండిరా అంటే కూడా వాళ్ళు ఇంట్లోనే ఎక్కువ ఉంటున్నారు. అందుకే చాలామంది కమ్యూనిటీకి షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట. గేటెడ్ కమ్యూనిటీకి అయితే చాలామంది పిల్లలు ఉంటారు అని అక్కడ గ్యాదర్ అయ్యి ఆడుకుంటున్నారు. సో ఏదైనా సరే పిల్లల్ని బయటికి పంపించాలండి ఆడుకోవడానికి. అలా ఆడుకుంటేనే హెల్తీగా ఉంటారు. సో ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీ పట్టేసాం కదా, ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. గోధుమ పిండితో పాటు మనం 1 టేబుల్ స్పూను బొంబాయి రవ్వ, ఇలా రవ్వ వేయడం వల్ల మంచిగా మనకి బురబుర అంటాం కదా, దాన్ని ఏమంటారు, గుల్లగుల్లగా వస్తుంది. అలాగే ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వెన్న వేస్తున్నాం. పిండిలో వెన్న కలిపేద్దాం. మామూలుగా గవ్వలు చేయడం అంటే ఎప్పుడు మనం మైదా పిండితో చేస్తాం. గోధుమ పిండితో కూడా మనం ఇలా గవ్వలు చేసుకోవచ్చండి. అన్నిటికీ మైదా వాడాలని ఏం లేదు. ఫస్ట్ ఇలా వెన్న కలిపిన తర్వాత ఇందులో బొంబాయి రవ్వ, వెన్న 2 వేసాం. ఇప్పుడు ఈ పొడిని ఇందులో యాడ్ చేసేస్తాం. కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, ఇంకా ఉప్పు. ఇలా కలుపుతుంటేనే మనకి ఆ ఫ్లేవర్ అసలు అద్దరిపోతుంది అనమాట. ఇప్పుడు నీళ్ళు వేసి పిండిని తడుపుకోవాలి. మరి మొత్తం మెత్తగా కాకుండా కొంచెం టైట్గానే ఉండాలి. గవ్వల పీటని నేను నూనెలో పెడుతున్నాను. సో ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలు కట్ చేసుకున్నాం. ఇలా చెక్కని నూనెలో ఎందుకు వేసానంటే అంటుకోకుండా బాగా వస్తుంది. అలా అని చేయి పెట్టి మట్టి తీయద్దు, చాలా వేడి ఉంటుంది. రౌండ్గా ఉండలు చేసుకోవాలి. మరి మొత్తం నీట్ చేయకూడదు, సాఫ్ట్గా చేయకూడదు. పిండిని కొంచెం ఆ క్రంబుల్నెస్ ఉండాలి. ఇందులో మనం బటర్ వేసాం కాబట్టి గుల్లగా రావడానికి ఇలాగే చేసుకోవాలన్నమాట. నూనె మటుకి మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు మనం ఫ్రై చేసేటప్పుడు గవ్వల్ని. ఇలా నూనెలో వేసాను కదా గవ్వల పీట, అస్సలు అంటుకోదు. ఇప్పుడే మనం ఫ్రెష్గా పిండిని తడుపుకున్నాం కదా, మరి ఎక్కువ బ్రౌన్ కలర్ రావు, మంచి వైట్గా అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా అన్నీ చేసేసుకున్నాం కదా, చూడండి ఒక్కొక్కటి మనం నూనెలో వేసేద్దాం. నూనె మటుకి మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు ఉండాలి, ఎందుకంటే లోపల పచ్చిగా ఉండి పైన మటుకి నల్లగా అయిపోతాయి. అందుకే మీడియం హీట్ ఉన్నప్పుడే వేసి చిన్న మంటలో మంచి ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ బ్యాచ్ చేసేసాను, మిగతావి కూడా ఇలాగే చేసేసుకోవాలండి. ఫ్రై అవ్వడానికి మనకి 5 నుండి 7 నిమిషాలు పడుతుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు, ఇంతకన్నా ఎక్కువ కలర్ రాదండి. ఇది కరెక్ట్గా వేగాయి మనకి, ఫ్రెష్ పిండి కాబట్టి.
అదే మనం మైదా పిండితో చేసామనుకోండి ఇంకా వైట్గా వస్తాయి. మనం చేసింది గోధుమ పిండి కదా, ఇవి కూడా బాగుంటాయి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అన్నమాట. బటర్ వేసాం అండ్ మనం వేసిన ఈ స్పైసెస్ అన్నీ చాలా బాగుంటాయి. ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు వేసాం. మెయిన్గా కరివేపాకు వద్దు అనుకుంటే, మీకు ఆ ఫ్లేవర్ వద్దు అనుకుంటే కరివేపాకుని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. అబ్బా ఇదిగోండి, సూపర్ ఉన్నాయి కదా. జీలకర్ర మిరియాల గవ్వలు తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న వడ్ల పేలాల పాకం తెచ్చుకుందాం. జీలకర్ర మిరియాల గవ్వలు తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, వెన్న కలిపి మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు, ఎండుమిరపకాయ పొడి కూడా వేసి బాగా కలుపుకొని నీళ్లు పోసి పిండిని గట్టిగా తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వల పీట పైన గవ్వల షేప్లో ఒత్తుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి దూరగా వేయించుకుంటే ఎంతో రుచికరమైన జీలకర్ర మిరియాల గవ్వలు రెడీ. ఇదిగోండి, నేను చల్లగా అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకున్నాను అనమాట. చూడండి ఎంత సూపర్గా వచ్చాయో. ఇంత పెద్దగా కాకపోయినా మీరు ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. ఏ షేప్లో అయినా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే వచ్చేస్తాయి అన్నమాట. నేను చూడడానికి బాగా కనిపించడం కోసం ఈ షేప్లో కట్ చేశాను. 2 చాలా బాగా వచ్చాయి. 2 మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ ఏవి కావాలి అన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు. మరి దానికోసం మా అడ్రస్ కావాలి కదా, మా ఈమెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. షో ముగించే ముందు మరొకసారి మహాశివుడి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.